ఫ్రెండ్స్ టెక్నోస్ 2012 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఆగస్టు 18, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి చాలా మంది సేల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని లీక్స్ బయటకు వస్తూ ఉన్నాయి. డేట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 8 నుంచి 10 మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ సెప్టెంబర్లో మనకి సేల్ అయితే ఉంటుంది. సెప్టెంబర్ 20 తర్వాత ఉండొచ్చు, లేకపోతే లీక్స్ ప్రకారం 8వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు, చెప్పలేము. సెప్టెంబర్ ఎండింగ్ వరకు సేల్ కూడా అయిపోతాయి. సో ఇది బిగ్గెస్ట్ సేల్ అనమాట. చాలా మంది అడుగుతున్నారుగా ఏది బెస్ట్ సేల్ అని. ఇది బెస్ట్ సేల్ అనమాట. మ్యాక్సిమం అన్ని మీకు తక్కువ రేటుకు దొరికేది ఈ సేల్లోనే. దసరా సేల్ అంటాం మనం, వాళ్ళు వస్తే దివాళీ సేల్ అంటారు నార్త్లో. ఒకవేళ మీరు ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్స్ అనే కాదు, చాలా వాటి మీద మీకు డిస్కౌంట్స్ అయితే వస్తాయి. ఈ సేల్ కోసం వెయిట్ చేయండి. మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు లభిస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి హిమాన్షు మొన్నటిదాకా పోకో ఇండియా హెడ్, పోకో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా పెట్టాడు. అండ్ ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్గా అనౌన్స్ చేయలేదు, కాకపోతే CMFకి వెళ్ళినట్టు అర్థమైపోతుంది. ఆయన ప్రొఫైల్లో చూస్తే CMF అని కనిపిస్తుంది. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాడు. అక్కడ దర్శనం చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నా ఇప్పటి నుంచి అని చెప్పేసి కొత్త న్యూ బిగినింగ్ అన్నట్లుగా ఒక ట్వీట్ పెట్టాడు. జేబులో ఫోన్ అబ్జర్వ్ చేస్తే CMF ఫోన్ అయితే కనిపిస్తూ ఉంది. ఆయన ప్రొఫైల్లో కూడా CMF కూడా కనిపిస్తుంది. సో ఈయన CMFకి ఇప్పుడు హెడ్ అవుతాడు. ఇండియా CMF హెడ్ అయితే అవ్వచ్చు హిమాన్షు. విషయం రియల్మీ నుంచి రియల్మీ T సిరీస్ ఒకటి తీసుకురాబోతున్న రూమర్స్ వస్తున్నాయి. 15T అని. రియల్మీ 15T అంటే చిన్న సైజ్ ఫోన్, కాంపాక్ట్ సైజ్ ఫోన్. T సిరీస్లో రియల్మీ తీసుకొస్తుంది తొందరలోనే అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి తెస్తారో లేదో. ఇప్పుడు అందరూ కాంపాక్ట్ ఫోన్స్ మీద పడుతున్నారు, స్లిమ్ ఫోన్స్ మీద పడుతున్నారు. ఎక్కువ మనం ఈ కేటగిరీ ఫోన్స్ ప్రతి బ్రాండ్ నుంచి అయితే చూస్తాం. నెక్స్ట్ మనకి OnePlus బూట్ లోడర్ని ఆఫ్ చేస్తుంది. బూట్ లోడర్ అంటే మనం దీన్ని అన్లాక్ చేసుకొని మన కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన రామ్స్ మనం ఫ్లాష్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని ప్రెజెంట్ అయితే స్టాప్ చేస్తున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల అండ్ దాంతోపాటు డివైస్ స్టెబిలిటీ ఈ రెండు మిస్ అవుతున్నాయి అని చెప్పేసి ఇది స్టాప్ చేస్తున్నారు చెప్తున్నారు. ఒకవేళ మీరు అన్లాక్ చేయాలనుకుంటే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి. OnePlus టీమ్కి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు అప్పుడు ఎనేబుల్ చేస్తారు. అప్పుడే మీరు ఫ్లాష్ చేసుకోవాలనుకుంటారు. ఎక్కువ మంది యూస్ చేయరు. ఎవరైతే డిఫరెంట్గా UI ట్రై చేయాలనుకుంటున్నారో, ఉన్న UI కాకుండా ఫోన్లో, అలాంటి వాళ్ళు ఈ కస్టమ్ రామ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అలా చేయాలనుకుంటే ప్రజెంట్ అయితే దీనిలో స్టాప్ చేస్తారు. ఇది చైనాలోనే, ప్రస్తుతానికి అయితే ఇండియాకి కూడా వర్తిస్తా లేదా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ ఇండియాలో కూడా దీన్ని ఆపేయచ్చు. నెక్స్ట్ మన క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ 8 Gen 5 ప్రాసెసర్ తీసుకొని వస్తుంది కదా, దీంతో ఫస్ట్ ఫోన్ రియల్మీ నుంచి రావచ్చు అని చెప్పేసి DCSI చెప్తున్నాడు. రియల్మీ నియో సిరీస్లో లేకపోతే రియల్మీ GT సిరీస్లో ఈ 8 Gen 5తో ఫోన్ తీసుకురావచ్చు. నెక్స్ట్ వచ్చే మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని ఈ ప్రాసెసర్ యూస్ చేస్తే, లేకపోతే మీడియాటెక్ ప్రాసెసర్ యూస్ చేయాలంటే మీడియాటెక్ Dimensity 9500 ప్రాసెసర్ యూస్ చేయొచ్చు. ఈ రెండు ప్రాసెసర్స్తో మనం 50,000 రూపాయల్లో ఫోన్ చూస్తాం. 30 నుంచి 50,000 మధ్యలో ఫోన్స్ అని ఈ ప్రాసెసర్స్తో మనం చూడొచ్చు. ఈవెన్ OnePlus 15R కూడా ఇదే ప్రాసెసర్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నాయి. 8 Gen 5 ప్రాసెసర్. దీంతో పాటు టాప్ ఎండ్లో ఒక ప్రాసెసర్ అయితే లాంచ్ చేసింది క్వాల్కామ్ 8 Elite 2. 50,000 పైన ఫ్లాగ్షిప్ ఫోన్స్కి యూస్ చేస్తారు. 30 నుంచి 50,000 మధ్యలో వచ్చే ఫోన్స్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. దానికన్నా కొద్దిగా పవర్ తగ్గుతుంది అండ్ AI ఫీచర్స్ తగ్గుతాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ASUS నుంచి 16 ఇంచ్ ల్యాప్టాప్ బ్యాగ్ 599 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ సోనీ 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ 600 వాట్ అవుట్పుట్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 23,990 రూపాయలకు వస్తుంది. దీని మీద 3,000 రూపాయలు HDFC బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి డీల్స్ ఈ రోజు. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ నెక్స్ట్ ఇయర్ ఒక MacBook తీసుకొస్తుంది. దాంట్లో బిల్ట్ ఇన్ 5G అయితే ఉంటుంది. వీళ్ళ ఓన్ మోడెమ్స్ అయితే యూస్ చేయబోతున్నారు. C1 C2 మోడెమ్స్ యూస్ చేస్తున్నారు. ఈ సిమ్ సపోర్ట్తో మనం 5G యూస్ చేసుకోవచ్చు. మనం బయట క్యారీ చేసినప్పుడు కూడా వైఫై లేకపోయినా మనం సిమ్ యూస్ చేసుకొని MacBook అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది MacBook M5 Proతో అయితే వస్తుంది. అండ్ iPhone 17 సంబంధించి లీక్స్ బయటకు వచ్చినాయి. iPhone 16 రీసెంట్గా లాంచ్ చేశారు ఇయర్లోనే. ఇది కొద్దిగా బడ్జెట్ ఫోన్ అనమాట. యాపిల్ దృష్టిలో 60,000 రూపాయలు పెట్టారు అప్పుడు. ఇప్పుడు 50,000 రూపాయలు లభిస్తుంది. సేల్లో నెక్స్ట్ దసరా సేల్లో 40,000 మధ్యలో వస్తే మంచి ఫోన్ అయితే ఇది కూడా iPhone 16. అండ్ దీని సక్సెసర్ iPhone 17లో మేజర్ చేంజ్ చేయబోతున్నారు. డైనమిక్ ఐలాండ్ వస్తుంది. ఇంతకుముందు మనకి నాచ్ ఉండేది 16లో, దాన్ని తీసేసి ఇప్పుడు డైనమిక్ ఐలాండ్ తీసుకొని రాబోతున్నారు. ప్రాసెసర్ వచ్చేసరికి iPhone 17లో ఏదైతే ప్రాసెసర్ యూస్ చేస్తారో A19 ప్రాసెసర్, కొద్దిగా కోర్స్ తగ్గించి అదే ప్రాసెసర్ తీసుకొని వస్తారు. A19 ప్రాసెసరే. కెమెరాస్ మాత్రం సేమ్. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా సింగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది ఫస్ట్ లుక్ iPhone 17 ఇది బయటకు వచ్చిన లీక్. చైనాలో రోబోట్స్ మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ప్రయోగాలు మరీ దారుణం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారనమాట. సో ఇది చూస్తే మాత్రం మీరు షాక్ అయిపోతారు. సో ఇదేంది వీళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా అని చెప్పేసి. నార్మల్గా పిల్లలు కనాలంటే ఖచ్చితంగా తల్లి గర్భం అయితే ఉండాలి, స్ప్రమ్ ఎగ్ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్ప్రమ్ ఎగ్ అయితే మనుషుల దగ్గర నుంచి తీసుకుంటారు, అమ్మాయి అబ్బాయి దగ్గర నుంచి వాటిని తీసుకొని ఒక రోబోతో, హ్యూమనాయిడ్ రోబోతో పిల్లలు అయితే కనించబోతున్నారు.
పిల్లోడు మనోడే, కాకపోతే తల్లి గర్భంలో అయితే ఉండడు, రోబో గర్భంలో పెరుగుతాడు. ఆ గర్భం కూడా ఎలా తయారు చేశారంటే తల్లి గర్భం ఎలా ఉంటుందో అట్లనే దాన్ని తయారు చేశారు. దాని టెంపరేచర్ కానివ్వండి, ఏమైతే పోషకాలు కావాల్సి వస్తాయి అన్ని దానికి అందించడం. ఎగ్ మొత్తం 9 నెలలు పెరుగుతుంది, పెరిగి డెలివరీ కూడా అవుతుంది. సో ఇట్లా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దీని పేరు వచ్చేసరికి వీళ్ళు రోబోటిక్ సరోగసీ అని చెప్పేసి పెట్టారు. అండ్ దీన్ని తయారు చేసిన వచ్చేసరికి కైవా టెక్ వాళ్ళు, కైవా టెక్నాలజీ చైనాకి సంబంధించిన కంపెనీ ఇది. ప్రజెంట్ మేక మీద టెస్ట్ చేసినట్టు చెప్తున్నారు, అది వర్క్ అయినట్టు చెప్తున్నారు. అండ్ ఫ్యూచర్లో మనుషులు మీరు బాధలు పడాల్సిన అవసరం లేదు పిల్లలు కనడానికి. సో మీరు జస్ట్ మీ స్ప్రమ్ ఎగ్ ఇస్తే చాలు, పిల్లోడు ఆటోమేటిక్ బయటకు వస్తారు, రోబోనే కనిద్దని చెప్తున్నారు. ఫ్యూజులు ఎగిరిపోయిన దినగానే నాకైతే ఎన్ని దారుణాలు సార్. రీసెంట్ గా ఒక న్యూస్ చెప్పాను మీకు, చైనాలో రోబోస్ కి, హ్యూమనాయిడ్ రోబోస్ కి ఒలింపిక్ గేమ్స్ లా కండక్ట్ చేస్తున్నారు. రన్నింగ్ కానీ బాక్సింగ్ ఇట్లాంటి గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు అని చెప్పా కదా, అయిపోయినాయి గేమ్స్. దీనిలో చాలా గ్లిచెస్ అయితే నోటీస్ చేశారు. రోబో ట్రాక్లో పరిగెడుతుంది, రన్నింగ్ రేస్ ట్రాక్లో పరిగెడితే మనుషులను గుద్దడం. అండ్ బాక్సింగ్ రోబో అయితే ఎంపైర్నే గుద్దుతుంది. కొన్ని అయితే మధ్యలో ఆగిపోతున్నాయి, పని చేస్తూ మధ్యలో ఆగిపోతున్నాయి. ఇట్లా చాలా రోబోస్ అయితే గ్లిచెస్తో ఆగిపోయినాయి. కొన్ని రోబోస్ అయితే బాగానే పర్ఫామ్ చేసినాయి, అవి గెలిచినాయి. ఇలానే కంటిన్యూ అయితే 2050లో రోబోట్స్ మనుషుల్ని కంట్రోల్ చేయొచ్చు. రెడ్ చిప్ యాక్టివేట్ అయితే. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే చాలా మంది ఐక్యూ నియో 10 Pro గురించి అడుగుతున్నారు. ఐక్యూ నియో 10 Pro అసలు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. మోస్ట్లీ రాదు, ఐక్యూ నియో 10 Pro అయితే రాదు. ఐక్యూ నియో 9 Pro సక్సెసర్గా వీళ్ళు తీసుకొచ్చింది. ఐక్యూ నియో 10 Pro మోడల్ అయితే మోస్ట్లీ తీసుకురారు. నాకు తెలిసినంత వరకు అయితే మీరు వెయిట్ చేసుకోవడం అనవసరం. నెక్స్ట్ మనకి ఎన్పిసిఐ ఇప్పుడు యూపీఐ 3.0 అంట. అంటే ఐఓటీ డివైజెస్ కూడా యూపీఐ మనం యూజ్ చేయొచ్చు. ఇంట్లో ఇప్పుడు స్మార్ట్ ఫ్రిడ్జ్లో వచ్చేసినాయి, టీవీలో వచ్చేసినాయి. టీవీలో ఏదన్నా ఇప్పుడు ఓటీటీ అయిపోయింది, ప్రైమ్ వీడియో ఇట్లాంటి సబ్స్క్రిప్షన్ అయిపోయింది, మీరు ఏమైనా పేమెంట్ చేయాలనుకుంటే డైరెక్ట్ అక్కడి నుంచి మీరు పేమెంట్ అయితే చేసేయచ్చు. ఫ్రిడ్జ్లో ఏమైనా అయిపోయినాయి కొనడానికి, ఇన్స్టామార్ట్ని డైరెక్ట్ మీరు అక్కడి నుంచి ఆర్డర్ పెట్టేయచ్చు. సో ఇట్లా ప్లాన్ చేస్తుంది ఐఓటీ డివైజెస్ కూడా యూపీఐ పనిచేసే విధంగా. అండ్ దీనిలో లిమిట్ ఉంటుంది, ఎంత పడితే అంత పేమెంట్ చేయడానికి అయితే ఉండదు, ఒక సర్టెన్ లిమిట్ అయితే ఉంటుంది. ఆ లిమిట్ వరకు మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అది ఆటోమేటిక్గా పేమెంట్స్ మనుషులే చేయాలి. సో ఐఓటీ డివైస్లో కూడా మనం ఫ్యూచర్లో యూపీఐ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గాలప్ అని చెప్పేసి అమెరికా చెందిన ఒక సర్వే సంస్థ అనమాట. వీళ్ళు సర్వే చేశారు. వీళ్ళు 1939 సర్వే చేస్తూనే ఉన్నారు మందు బాబుల మీద, ఎంతమంది థింక్ చేస్తున్నారు అన్నట్లుగా. సో వీళ్ళు సర్వేలో తేలింది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా 2023 సంవత్సరం నుంచి మందు తాగాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. 2023 వరకు 62% ఉండేది, 2025కి వచ్చేసరికి 54%కి పడిపోయింది. అది ఆల్మోస్ట్ 8% డ్రాప్ అయింది. చాలా మంది ఎడ్యుకేట్ అవుతున్నారు, మందు తాగడం తప్పు అని చెప్పేసి ఎడ్యుకేట్ అవుతున్నారు. చాలా మంది మందు తాగడం మానేశారు. అండ్ కొంతమంది ఏదైతే తాగుతున్నారో వాళ్ళు ఎక్కువ శాతం మంది మోడరేట్ గానే తాగుతున్నారు, మరి చేంజ్ డ్రింకర్స్ అయితే కాదు అని చెప్పేసి ఈ సర్వే అయితే తేలింది. ఎక్కువ మంది ఏం తాగుతున్నారంటే బీర్లు తాగుతున్నారు, 38% బీర్లు తాగుతున్నారు. వైన్ వస్తే 29% తాగుతున్నారు. మిగతా లిక్కర్స్ ఉంటాయి కదా, రమ్ము, విస్కీ, బ్రాండ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి వచ్చేసరికి ఒక 30%. మిగతా అందరూ ఇది తాగుతున్నారు. ఇవి ఎక్కువగా తాగుతుంది అమెరికాలో. వీళ్ళ సర్వే ప్రకారం తేలింది ఏంటంటే మనుషులు కొద్దిగా ఎడ్యుకేట్ అవుతున్నారు. మనకి సంవత్సరాలు గడిచే కొద్దీ మందు తాగేవాల్సిందిగా తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యూపీలో ఒక సంఘటన జరిగింది, మీకు అందరు గుర్తుండే ఉంటుంది. ఈ ప్రీవియస్గా మనం కవర్ కూడా చేసాం, న్యూస్ ఛానల్స్లో కూడా ఇది బాగా వైరల్ కూడా అయింది, మీరు చూసే ఉంటారు. చాలా మంది భయపడిపోయారు. డ్రమ్లో ఒక ఆయన చంపేసి పడేశారు, హస్బెండ్ని చంపేశారు. వైఫ్ అఫైర్ వల్ల ఎవరో వాళ్ళ అఫైర్ పెట్టుకొని ఇద్దరు కలిసి ఆయన చంపేసి ఆ డ్రమ్లో పూడ్చిపెట్టారు. సేమ్ ఇట్లానే ఇప్పుడు ఇంకో సంఘటన జరిగింది, యూపీలో కాకుండా రాజస్థాన్లో జరిగింది. ఈసారి రాజస్థాన్లో సూరజ్ అని 35 ఏళ్ల అబ్బాయి, ఇతనికి పెళ్ళి అయింది, 3 పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు ఒక ఇంట్లో అద్దెకైతే ఉంటున్నారు. ఇంటి ఓనర్ ఉంది కదా, ఇంటి ఓనరు పైకి వెళ్ళినప్పుడు డ్రమ్ ఉంది, డ్రమ్లో మొత్తం ఉప్పు వేసి ఉంది, గల్లుప్పు ఉంటుంది కదా, మొత్తం ఉప్పు వేసి ఉంది. లోపల బాడీ అయితే ఉంది, వాసన వస్తుందని చెప్పి చూస్తే ఆమె బాడీ కనపడింది. తర్వాత అర్థమైంది ఆయన చనిపోయాడు అని, సూరజ్ చనిపోయాడు అక్కడ. అండ్ ఈమె మిస్సింగ్, ఏమలేదు. వీళ్ళు ఊరికి వెళ్ళారనుకుంటున్నారు, సూరజ్ అను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఊరికి వెళ్ళారనుకుంటున్నారు. ఆయన బాడీ దొరికింది, వాళ్ళ ఆవిడ లేదు అండ్ పిల్లలు కూడా లేరు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇవి ఎవరితో లేచిపోయిందంటే, ఎవరైతే ఓనర్స్ ఉంటున్నారో ఓనర్స్ వాళ్ళ కొడుకు ఏమైనా లేపుకొని పోయాడు, ఇద్దరు కలిసి ఆయన చంపేసి ఆ డ్రమ్ములు అయితే పెట్టేశారు. ప్రజెంట్ అయితే ఇప్పుడే బాడీ బయటకు వచ్చింది కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, తొందరలో పట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, అప్పటికి సెలవు, బాయ్.